అందరికీ స్వాగతం. మన జర్నీ మళ్ళా కంటిన్యూ చేద్దాం. నిన్న ఒక 3 టర్మ్స్ ఇంట్రొడ్యూస్ అయ్యాయి. రైట్ యాక్షన్ సంబంధించిన థాటు, రాంగ్ యాక్షన్ సంబంధించిన థాటు, ఇన్యాక్షన్ సంబంధించిన థాటు. ఏంటిది? రైట్ యాక్షన్, రాంగ్ యాక్షన్, ఇన్యాక్షన్ ఏమిటిది? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మూడిటిని అర్థం చేసుకోవడం అనేది. సామాన్యంగా ప్రతి యాక్షను కరెక్ట్ యాక్షన్ లాగా కనబడుతుంటుంది. ప్రతి యాక్షను కరెక్ట్ యాక్షన్ లాగా కనబడుతుంటుంది. కరెక్ట్ వేరు, రైట్ వేరు. కరెక్ట్నెస్ అనేది నీకు అనిపించింది. నీ యొక్క మెంటల్ ఫ్రేమ్ ప్రకారంగా, నీ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పరంగా, నీ యొక్క ఎగో పరంగా, నీ యొక్క డైమెన్షన్ అనాలిసిస్ లో లేదా నీ ప్రాస్పెక్టివ్స్ లో అది సబబు అనే ఫీలింగ్, కరెక్ట్ యాక్షన్ అనే ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్ యాక్షన్, ఇన్కరెక్ట్ యాక్షన్. బట్ రైట్ యాక్షన్, రాంగ్ యాక్షన్, ఇన్ యాక్షన్. ఒక సాధారణమైన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. షాప్కి వెళ్ళావు, బ్రష్ కొనుక్కోవాలి. సూపర్ బజార్ వెళ్ళి అనుకుందాం. సూపర్ బజార్ లో రకరకాల బ్రష్లు ఉన్నాయి. అక్కడ తక్కువ ఏదో కంపెనీ తీసుకుంటావు. ఏ కంపెనీ తీసుకుంటావు? నీకు అలవాటైంది, కండిషన్ అయింది అంటే చిన్నప్పటి అలవాటైన కంపెనీ ఏది ఉంటుంది, కాల్గేటో, పెప్సోడెంటో, ఏ కంపెనీ ఉంటుంది. ఏ కంపెనీ నీకు అలవాటైంది. నెక్స్ట్ అక్కడ ఏది చూస్ చేసుకుంటావు? బ్రష్ నీకు ఇష్టమైన కలర్ని, నీ ఇష్టమైన కలరు, నీకు కండిషన్ గా ఉన్న కంపెనీని తీసుకుందావు. ఇది రైట్ యాక్షనా, రాంగ్ యాక్షనా, ఇన్ యాక్షనా? సో ఇక్కడ నువ్వు చూసింగ్ చేయటంలో కేవలం ఈ సెంటరు అండ్ ఎస్ సెంటరు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవటంలో ఎస్ సెంటరు, సెన్సిబిలిటీ సెంటరు, బ్రష్ యొక్క ఏ బ్రష్ తీసుకోవటంలో సెలెక్ట్ చేసుకోవటంలో నీ యొక్క ఎమోటివిటీ సెంటరు కోట్ అయ్యాయి అంటే అది రాంగ్ యాక్షన్. యాక్చువల్గా బ్రష్ యొక్క పర్పస్ ఏమిటి? క్లీన్ యువర్ టీత్ కదా, నీ టూత్ క్లీన్ చేయడానికి. సో టూత్ క్లీన్ చేస్తూ పైన పింగాణి లేయర్, డెంటిన్ లేయర్ ఉందో ఆ లేయర్ని కూడా డ్యామేజ్ చేసే హార్డ్ కావాలా, లేదా క్లీనింగ్ చేస్తూ నొరగొచ్చింది కానీ క్లీనింగ్ ప్రాసెస్ సరిగ్గా కాలేదు అంత సాఫ్ట్ కావాలా? నీ యొక్క పళ్ళకి, నీ యొక్క శరీర తత్వం బట్టి ఎంత సాఫ్ట్ తీసుకోవాలి, ఎంత హార్డ్ ఎంతనెస్ ఉన్నది అంటే సాఫ్ట్ అండ్ హార్డ్నెస్ ఒక రేంజ్ లో ఏ పాయింట్ తీసుకుంటే నీకు బ్రెజిల్ ని పట్టుకొని చూసి తీసుకునే పొజిషన్ ఉందా? మెల్లగా హార్డ్ బ్రష్ తో ఏమో క్లీనింగ్ గా జరిగిన ఫీలింగ్ వస్తుంది. సేపు క్లీన్ అయిపోతాయేమో, ఇదైతే బాగా క్లీన్ చేస్తుందేమో. హార్డ్ క్లీన్ చేస్తుంది కానీ నొరగివ్వదు, సాఫ్ట్ నొరగిస్తుంది కానీ క్లీనింగ్ ఎఫెక్టివ్ గా ఉండదు. సో ఈ రేంజ్ లో మధ్యలో ఒకరు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం బ్రష్లే రెండే అవైలబుల్ ఉంటాయండి. సాఫ్ట్ బ్రష్లు, హార్డ్ బ్రష్లు అని రాస్తుంటాడు, కొంచెం త్వరగా ఉన్నాయంటాడు, ఏదో చెప్తుంటాడు. ఇంకేదో నాలెడ్జ్ ఇస్తున్నట్టుగా ఇచ్చి నిన్ను ట్రాప్ లో కండిషన్ లో పెడతాడు. ఎందుకంటే ఇవాళ రేపు సైన్స్ 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 టెక్నాలజీ అంటున్నారు కదా, సైన్స్ మ్యాటర్ చెప్పేసి వస్తువులు అమ్మేసుకుందామని. సఫోలా ఆయిల్లో కొలెస్ట్రాల్ లేదు. ఈ మాట వినుంటారు కదా, సఫోలా ఆయిల్ కాదు, ఏ ఆయిల్లో ఉండదు. ఆయిల్ నువ్వు వేడి చేస్తున్నప్పుడు అక్కడ అది కొలెస్ట్రాల్ గా మారే ప్రో మాలిక్యూల్ కింద మారుతుంది. సైక్లోజేషన్స్ కానీ అంత అసిడాచురేషన్ ఉంటే తర్వాత శరీరంలోకి వెళ్ళాక పూర్తిగా అది కొలెస్ట్రాల్ గా మారే అవకాశం వస్తుంది. అంతేగాని ఆయిల్లో కొలెస్ట్రాల్ యాక్చువల్గా ఉండదండి, ఏ ఆయిల్లో ఉండదు. సో వాడు అసత్యం చెప్తాడు అనమాట. అసత్యం చెప్పేసి కానిచ్చేస్తాడు. అలాగే పైరిన్ లోడ్ చేసుకుంటే నల్ల ట్యాన్ శరీరంలో వాడు తెల్లగా అయిపోతారు. సూర్యరశ్మి నుండి స్క్రీన్ కింద కాపాడుతుంది అంటే కాపాడుతుంది అని నీ స్కిన్ కలర్స్ ఏం మార్చలేదు. ఆల్రెడీ నీలో మెలనోసైట్స్ ఎక్కువ ఉంటే నీ చర్మంలో సూర్యరశ్మి కిరణాలు వల్ల అవి యాక్టివేట్ అవుతాయి. కాబట్టి మధ్యలో లేయర్ కింద పనిచేసే టైటానియం ఆక్సైడ్ కనుక యూస్ చేసిన బేస్మెంట్ క్రీమ్స్ ఉంటే అది
అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఫర్దర్ నువ్వు బ్లాక్ కాకుండా ట్యాన్ మార్చగలదు కానీ నీ యొక్క శరీరంతోనే మార్చలేదు. సో ఇలా సైన్స్ నడిపెట్టి అమ్మేసుకుంటుంది రైట్ యాక్షన్ అనే ఫీలింగ్ తీసుకొస్తారు మనకి. నెక్స్ట్ ఇన్యాక్షన్. ఏదైతే లే ఏం తీసుకుంటే ఏంటి పడదోకోవడానికి అన్నట్టుగా ఆపరేషన్ కొనుక్కోవటం, ఇది ఇన్యాక్షన్. సో చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పు, దీన్ని డీటెయిల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుకోవచ్చు మనం. సపోజ్ మైండ్ అనేది ఫ్లక్చువేషన్ స్టేట్. ఇప్పుడు మైండ్ ఫ్లక్చువేషన్ స్టేట్ లో నువ్వు ఫ్లక్చువేషన్ కొంచెం డౌన్ ఫీల్ అయ్యావు అనుకో, నెగిటివ్ ఫ్లక్చువేషన్ కింద, అంటే ఉన్న స్థితి కంటే కొంచెం ప్లెజర్ తక్కువ స్థితికి ఫీల్ అయ్యావు అనుకో, వెంటనే ఇక్కడ నీకు 3 ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. ఆ స్థితిని సప్రెస్ చేయొచ్చు, లేదా ఆ స్థితిని ఇండల్జ్ అవ్వచ్చు, లేదా ఆ స్థితిని విట్నెస్ చేయొచ్చు. సప్రెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది నథింగ్ బట్ ఫైటింగ్ లాంటిది. ఫైటింగ్ లో 2 రకాల ఫైటింగ్ చేయొచ్చు. ఒకటి అది వద్దు, ఈ స్థితి ఉండకూడదు అని ఫైటింగ్ చేయొచ్చు, లేదా డిస్ట్రాక్షన్ అనే రూట్ లోకి వెళ్ళచ్చు. అంటే ఉన్న స్థితిని డిస్ట్రాక్ట్ చేస్తే వేరే దాంతో ఆటోమేటిక్ గా నీకు ఆ స్థితి అనిపించదు, ఆ డిస్ట్రాక్ట్ చేసిన దాంట్లో అనిపిస్తావు. ఏదో సినిమా చూడటమో, లేదా యూట్యూబ్ చూడటమో, పాట వింటమో, పాట పాడటమో, ఎవరిదైనా ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయటమో, లేదా ఇంకా సూపర్ డిస్ట్రాక్షన్ కావాలంటే సిగరెట్ తాగటమో, ఆల్కహాల్ తాగటమో. సో ఇలాగా నువ్వు ఏం చేస్తావంటే నువ్వు డిస్ట్రాక్ట్ చేయొచ్చు. ఇలా సప్రెస్ చేయటం ఇన్యాక్షన్ లోకి వస్తుంది. అది అదే ఇండల్జ్ అయితే రాంగ్ యాక్షన్ అవుతుంది. ఇండల్జ్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా ఈ ఫ్లక్చువేషన్ స్థితిలో తక్కువ అవడానికి కారణం ఎవరు? ఇక్కడ జడ్జిమెంట్ అయినా చేస్తుంటావు, లేదా ఫైట్ అయినా చేస్తుంటావు. ఈ జడ్జిమెంట్ నీ గురించి నువ్వైనా జడ్జ్ చేసుకుంటున్నావు, ఎదుర్కొండవైనా జడ్జ్ చేస్తావు. ఎవడి దీనికి కారణం, ఎందుకయింది, ఇలా జరిగింది, ఎందుకయింది? ఇదంతా ఏదో విజ్ఞానంగా నాలెడ్జ్ సంపాదిస్తున్నావు, దాని గురించి ఫ్యూచర్ లో అలాంటి బాధ నుండి లేకుండా ఉండడానికి అది చేస్తున్నావు అన్నట్టుగా భ్రమపడతావు. ఎందుకని నీకు కరెక్ట్ యాక్షన్ కనబడుతుంది, కంటిన్యూ అవుతుంటుంది. బట్ ఇట్ ఈస్ అ రాంగ్ యాక్షన్. లివింగ్ ఇన్ ద పాస్ట్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. ఎందుకంటే అయిపోయినది, నువ్వు దాని గురించి ఎంత ఆలోచించినా దాన్ని నువ్వు మార్చలేవు కదా. ఫ్యూచర్ ఇక్కడ లేదు, ఈ క్షణం నీ చేతిలో ఉంది. ఈ క్షణాన్ని ఏం చేస్తున్నావు? ఆ పాత ఆలోచన పట్టుకొని పాత ఆలోచనతో అయిపోతుందా? ఎమోషన్ గ్లూ దేనికి అటాచ్ అయిందో ఆ పాత ఈవెంట్, ఇంకో ఈవెంట్ ఇలా వెళ్ళిపోతుంటావు. దీంట్లో సిచ్యువేషన్ ని, పర్సన్స్ ని, చుట్టుపక్కల వస్తువుల్ని అన్నిటిని జడ్జి చేస్తుంటావు. ఈ ప్రాసెస్ లో అంతా యు ఆర్ లూజింగ్ యువర్ ప్రాణ ఎనర్జీ. ఈ ప్రాణశక్తిని కోల్పోతున్నాడు. ప్రాణశక్తి లీకేజ్ అవుతుంది అనమాట. ఇది కాకుండా ఇంకో రకం ఏం చేయొచ్చు? విట్నెసింగ్ చేయొచ్చు. విట్నెసింగ్ చేస్తే అది రైట్ యాక్షన్ అవుతుంది. విట్నెసింగ్ చేస్తున్నప్పుడు కాజులో నీ ఫ్యాక్టరు, ఎదుర్కొన్న ఫ్యాక్టరు ఓకే అక్నాలెడ్జ్ చేసి వదిలేస్తావు. బట్ కానీ ఏం అబ్జర్వ్ చేస్తావు అంటే చెప్పాను కదా, ఆ స్థితిని కూడా ఒక ఒక స్థితి వచ్చింది, ఈ క్షణం ముందు లేదు, ఇప్పుడు ఈ స్థితి వచ్చింది, తర్వాత క్షణంలో అది ఉండే అవకాశం లేదు, లేదా ఆ తర్వాత క్షణంలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో బాధలు అనిపించుంటావు, ఎన్నో సుఖాలు అనిపించుంటావు. సుఖాలు అనిపించినప్పుడేమో క్షణాలు టక్ 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 అయిపోయినట్టుంటాయి. బాధ అనిపించినప్పుడు క్షణం క్షణం చాలా స్లోగా నడిచిపోతాయి. ఇక్కడ సైకలాజికల్ టైం డిఫరెంట్. నువ్వు ఇంటెలిజ్ అవుతుంటే సైకలాజికల్ టైం పెరుగుతుంటుంది. విట్నెస్ చేస్తుంటే జస్ట్ ఆసాన్ అయినట్టుగా అనిపిస్తుంది. ఆ సైలెన్స్ నుంచి యూ విల్ గెట్ విజ్డమ్. అదర్వైజ్ ఈవిఎస్ ఇరిటేట్ అయిపోయాయి కదా సిచ్యువేషన్ లో, ఈవిఎస్ ఒక థాట్సే వస్తుంటాయి. నువ్వు కాసేపు సైలెన్స్ విట్నెసింగ్ చేస్తే ఈవిఎస్ నెమ్మదిగా కూల్ డౌన్ అయిపోతాయి. ఎందుకంటే అది వైబ్రేట్ అయింది, ఆ ఇంపల్స్ అయిపోతుంది. ఆ క్షణంలో బాధ, ఓ క్షణం అయిన తర్వాత ఆ బాధ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇంకో క్షణం అయితే ఆ బాధ ఇంట్రెస్ట్ ఇంకా తగ్గిపోతుంటుంది. పెద్ద పెద్ద బాధలు వచ్చినవే, పెద్ద పెద్ద విషయాలే, జీవితంలో బాధ పెట్టిన విషయాలే తర్వాత మనకు గుర్తుండవు. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్ ఒకటి మనం చూసాం, ఇప్పుడు కూడా బాధపడుతున్నావా మనం తలుచుకొని? సో లైక్, సో ఇట్ హ్యాపెన్స్. విట్నెసింగ్ చేస్తే ఇది రైట్ యాక్షన్ అవుతుంది. సో విట్నెసింగ్ ఏ ఫ్లక్చువేషన్ సిచ్యువేషన్ ఈజ్ రైట్ యాక్షన్, వెదర్ ఫ్లక్చువేషన్ ఈజ్ టువర్డ్స్ ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్. అదే రాంగ్ యాక్షన్ అంటే దాన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేయడం, లేదా డిస్ట్రక్ట్ చేసి దాని నుండి దూరంగా వెళ్ళిపోవటం, సోలేజ్ కోసం వెతకటం, రాంగ్ యాక్షన్. అదే సారీ ఇది రాంగ్ యాక్షన్, ఇన్యాక్షన్ అది. సో రాంగ్ యాక్షన్ ఏంటి అంటే ఇండల్జింగ్, అంటే ఆ థాట్ తో పాటు వెళ్ళిపోయి జస్టిఫై చేయటం, నిన్ను జస్టిఫై చేసుకోవటం, లేబులింగ్ చేసుకోవటం, లేదా ఎదుర్కొన్న వాళ్ళని జస్టిఫై చేయటం, లేబులింగ్ చేయటం, ఇది రాంగ్ యాక్షన్. సో ఇన్ యాక్షన్ ఏమో సప్రెసింగ్,
రాంగ్ యాక్షన్ ఏమో ఇండల్జింగ్, అలాగే విట్నెసింగ్ రైట్ యాక్షన్. సో ఏంటి రైట్ యాక్షన్ చేయటం వల్ల ఏమిటయ్యా అంటే, రైట్ యాక్షన్ చేయటం వల్ల అవేర్నెస్ పెరుగుతుంది, ప్రాణశక్తి వృధా కాకుండా ఆగిపోతుంది. సంపాదించడం ఎంత ఇంపార్టెంటో దాన్ని వృధా కాకుండా కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే నువ్వు ఏ యాక్షన్ మీద ఉన్నావు బట్టి ఇన్నర్ స్పిరిచువల్ ప్లేన్స్ మారుతుంటావు. నీ స్టేట్ ఉంటుంది, ఆ స్టేట్ ఒక ప్లేన్ కి షిఫ్ట్ అవుతుంటావు. సామాన్యంగా రాంగ్ యాక్షన్ ఇన్ యాక్షన్ వచ్చేప్పటికి విత్నే నీ స్టేట్ ఆఫ్ ప్లేన్, నీ స్పిరిచువల్ పాత్ లో విత్ ఇన్ ఏ ప్లేన్ మోడిఫికేషన్ జరుగుతుంటుంది. ఇక్కడ రెట్రో మోడిఫికేషన్ ఉండదు. ఎలా ఉంటుంది అంటే ఎవల్యూషన్ అనేది న్యాచురల్ గా ఎప్పుడు ప్రోగ్రెసివే. బట్ ఏమవుతుందంటే అంతర్గతంగా ఇంకొక లూప్ క్రియేట్ అవుతుంటుంది, ఇంకొక స్పైరల్. ఒక స్పైరల్లో ఒకే ఫేజ్ లో ఉండాలంటే అక్కడ చిన్న స్పైరల్ కింద మారిపోవాలి పాత్. అలా అలా చిన్న స్పైరల్ అవుతుంది. సో ఇది ఇంక్రీజెస్ దీన్నే కర్మ ఫలం పెరిగింది, సంచిత కర్మ పెరిగింది ఇలా అంటారు కదా. అప్రాప్త కర్మ అంటే ఇలా పదాలు వింటుంటాం. వీటి గురించి తర్వాత ఇంకా డీటెయిల్ తెలుసుకుందాం. సో దేర్ ఫర్ అదనమాట ప్రాబ్లం. సో రైట్ యాక్షన్ నీకు ప్లేన్స్ మార్చుకుంటూ తీసుకెళ్ళిపోతుంటుంది, నెక్స్ట్ ప్లేన్ లో వెళ్తూ ఉంటుంది. ఓకే, మళ్ళీ రేపు